నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసిసి అగ్రనేతలైన రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ గారిని కేవలం కక్షపూరితంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు మోతా రోహిత్ గారు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చేసింది. ఇందులో ఎటువంటి ఆరోపణలు లేవని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఖచ్చితంగా అండి. భారతదేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో అప్పటి ప్రజానికానికి భారతదేశ ఉద్యమ విషయాలను చేరవేర్చడానికి అప్పటి గౌరవ నాయకులు స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. అటువంటి ఘన చరిత్ర కలిగిన పత్రికను కాపాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతూ ఉంది. 12 ఏళ్ళైంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి. వారికి భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేదు. ఆ కుళ్ళుతోని ఆ కుతంత్రంతోని కాంగ్రెస్ పార్టీ మీద, గాంధీ కుటుంబం మీద బురద జల్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. 12 ఏళ్ల నుంచి ఈడీ పేరిట ఈడీ విచారణ పేరిట చిత్ర హింసలు పెడుతున్నారు. మరి 12 ఏళ్ల నుంచి వీళ్ళు కనుక్కున్నది ఏంది? ఇప్పుడు నిన్న ఢిల్లీ కోర్టు కూడా ముట్టకాయలు వేసింది. దీంట్లో ఎటువంటి మనీ లాండరింగ్ కేసుకి తావే లేదని చెప్పింది. అయినా కానీ ఇంతటితో వీళ్ళు ఆగుతారని చెప్పి మేము అనుకుంటలేము. వీళ్ళు ఇంకా ఎటువంటి భారతదేశంలో ఉన్న సమస్యల నుంచి తప్పుదోవ పట్టించాలి. ఈ దేశంలో ప్రజల తరఫున పోరాడుతున్న నాయకుడు కేవలం రాహుల్ గాంధీ. అటువంటి రాహుల్ గాంధీ గారిని భయభ్రాంతులకు గురి చేయాలని ఒక ఉద్దేశంతో ఇట్లాంటి ఫేక్ కేసులు బనాయిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ గారి గురించి దేశం మొత్తానికి తెలుసు. వారు ఎటువంటి తప్పు చేయరు. ఇంకోటి ఇటువంటి చిల్లర కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఈ ఓట్ చోరీ స్కామ్. ఇటువంటి స్కామ్ల నుంచి ప్రజల దృష్టిని మరచాలని చెప్పేసి ఇటువంటి కేసు మీద పోరాడుతున్నారు కేవలం రాహుల్ గాంధీ గారు. కాబట్టి వారి మీద ఒత్తిడి తేవాలి, వారిని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఏవైతే నిజమైన సమస్యలు ఉన్నాయో, ఓట్ చోరీ లాంటి సమస్యలు, ఖచ్చితంగా దాని మీద పోరాటం జరుగుతుంది. ప్రజలను చైతన్యపరుస్తాము. 12 ఏళ్ల నుంచి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మనీ లాండరింగ్ చేసిందని చెప్పేసి ఏదైతే ప్రజలను తప్పుదోవ పట్టించారో అది తప్పు అని చెప్పేసి కోర్టు చెప్పిందని చెప్పేసి ఈరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో, అదేవిధంగా బీజేపీని హెచ్చరించాలన్న ఒక ఉద్దేశంతో శాంతియుతంగా ధర్నా చేయాలని చెప్పేసి ఈ రోజు భావించినాం. మరోవైపు జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ వికసిత్ భారత్ గా మార్పు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? నేను మీకు ఏం చెప్పినా, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీకి ముందుండి నడిపించిన నాయకుడు మహాత్మా గాంధీ. ఈ దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ. అటువంటి మహాత్మా గాంధీ గారిని ఓర్చుకోలేక, వారికి దేశ స్వాతంత్ర చరిత్రలో ఎటువంటి పాత్ర లేనందుకు ఈర్ష్యతోని ఈ రోజు మహాత్మా గాంధీ గారి ఆనవాళ్ళను కూడా తుడిచేయాలని చెప్పి చూస్తున్నారు. దీనికి దేశం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. దేశ వ్యాప్తంగా ఉద్యమం రగులుతుంది. ఖచ్చితంగా నరేంద్ర మోదీకి బుద్ధి చెప్తారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ రోజు ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. కేవలం కక్షపూరితంగా జరిగిందని పెద్ద ఎత్తున వాదన వస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇవాళ కొత్తది ఏం కాదు. నేషనల్ హెరాల్డ్ కేసు ఆల్రెడీ అంచెలంచెలుగా ప్రతిసారి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టడానికి, ప్రలోభ పెట్టడానికి మొత్తం వాళ్ళ ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా దెబ్బతీయాలంటే ఒక కంకణం కట్టుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దాని యొక్క కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహకులుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ దెబ్బతీస్తే టోటల్ గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్, మతతత్వ గవర్నమెంట్, చిచ్చులు పెట్టే గవర్నమెంట్ ఏదైతే ప్లాన్ చేస్తూ ఉంటుందో ఇది వాళ్ళ ఒక ముఖ్య ఎజెండా. కానీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఉనికి మీరు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ మీద కోల్పోయేదైతే ఉండదు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఎలాంటి మనుషులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. నేషనల్ హెరాల్డ్ కేసు నువ్వు పెడితే ఒకవేళ నిర్ధారణ చేయాలంటే, నిజంగా దాని కేసుని మీరు తప్పుదో పట్టించకుండా క్రమశిక్షణకు పోవాలంటే అసలు ఏం చేస్తూ ఉన్నారు మీరు కేంద్రంలో ఉన్న వాళ్ళు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏం పరిస్థితి ఉంది? వాళ్ళ 8 మంది ఎంపీలు చెప్పాలి. ఇలా అక్రమంగా కేసులు పెట్టి ఇలా నేషనల్ హెరాల్డ్ కేసు ఈరోజు అది అంతకే ఆగిపోతుందని మేము కూడా అనుకుంటలే. వాళ్ళు అట్లనే ప్రలోభ పెట్టడానికి వాళ్ళు ఒక కంకణం కట్టుకురు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఎక్కడ కూడా కోల్పోదు. దేశంలో కాదు, అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో అభిమానులు ఉన్నారు, ఆదరించే నాయకులు ఉన్నారు. అక్కడ పార్టీ పటిష్టంగా ఉన్నది. మీరు ఎక్కడ కూడా మీరు ప్రలోభ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇంకేదైనా చేయాలంటే మాత్రం అది మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయం. కానీ ఒకటి నేషనల్ హెరాల్డ్ కేసు అనేది మీరు ఒకటి పెట్టుకున్నారు కదా, సరే మీరు ఎంత ఏం చేస్తారో చెయ్యండి. లాస్ట్ కు నిజ నిరూపణ కోర్టే నిర్ధారణ చేస్తుంది. ఆ రోజు సిగ్గుమాలిన మీ ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం తలదించుకుంటుంది అని చెప్పి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్తున్నా. ఒకవేళ కేసులు అట్లా మీరు చేయాలనుకుంటే
రకరకాలుగా మీ మీద కూడా మేము కేసులకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మా పార్టీ క్రమశిక్షణ, మా పార్టీ లైన్ అది కాదు. మీరు గతంలో 2014కు ముందు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో సెంట్రల్లో ఉన్నాం. అయినా సరే మేము ఇలాంటివి చేయలే. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఎట్లా చేస్తే బాగుంటుంది, అసలు ప్రజలకు ఏం చేయాలనే ఒక కంకణం కట్టుకొని ఆ రోజు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేది ఉన్నా సరే, సోనియా గాంధీ అయ్యేది ఉన్నా సరే, మన్మోహన్ సింగ్ గారిని చేసిన ఘనత ఇలా మా కాంగ్రెస్ పార్టీది. మీరు చెయ్యండి. మీ కేసులకు, మీ ప్రలోభాలకు మేము లొంగి మేము ఏదో చేస్తాం అనుకుంటున్నారు కదా, అలాంటివి ఏం నడదు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈ రోజు ఏదైతే మేము తెలంగాణ వ్యాప్తంగా మా పిసిసి అధ్యక్షుల యొక్క కార్యక్రమాన్ని ఏఐసిసి ఆదేశాల మేరకు చేస్తా ఉన్నామో, ఇది ఓన్లీ మేము ఇంతకుముందు కూడా మేము చేసినాం. మేము ఇంతకుముందు కూడా బీజేపీ ఆఫీస్ మీద ముట్టడి చేసినాం. ఇకపై కూడా మా ఉద్యమం ఆగదు. వాళ్ళని నిజ నిరూపణ చేసుకొని మేము బలంగా వాళ్ళ వెనక ఉండేంత వరకు మేము వాళ్ళు ఎన్నుకుంటామని చెప్పి మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. అన్న మీరు చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, ఇది నేషనల్ హైవే కేసు అనేది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బీజేపీ గవర్నమెంట్ పడిపోతాను దాని మీదనే భయపడి రాహుల్ గాంధీ మీద, మా సోనియా గాంధీ గారి మీద కేసు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ గవర్నమెంట్ ఉండేది కాదు. మొన్న ఏషిర్ వికసిత్ భారత్ జీ రామ్ జీ, అది మా మహాత్మా గాంధీ గారి పేరు జరపడం జరిగింది. మీరు మహాత్మా గాంధీ పేరు జరపడం కాదు కదా, ఆయనకున్న ఒక్క ఉనికి కూడా మీరు ఏం చేయలేరు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఇప్పుడు కాదు, ఆంగ్లేయులతో కొట్లాడిండు, మళ్ళా స్వతంత్ర సమరయోధుడు, ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఉన్న స్థానం ఉంది అనేది మీరు ఏం జరపలేరు. నా పేరు నరసింహరావు నైతా, నేను రేపు నా పేరు నరసింహరావు గాంధీ మార్చుకుంటా, నరసింహరావు గాంధీ. ఎందుకంటే ఒక్క గాంధీ పేరు పోతుందేమో, ఇంకా 100 గాంధీలు తయారవుతారు, 100 గాంధీలు తయారవుతారు. వాళ్ళు ఏం చేయలేరు, ఏం అలా కాదు కూడా.